రైట్. ఏంటిది బాజీ గారు, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా కనిపిస్తోంది, బ్లాస్టింగ్ న్యూస్ లాగా కనిపిస్తోంది. కృష్ణరాజు గారు చెప్తోంది అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్కి అతను పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు, ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా టీడీపీతో కలిసి తిరుగుతున్నారు, టీడీపీతో మేనిఫెస్టో అంటారు, టీడీపీతో కలిసి సీట్లు పంపకం అంటారు, చంద్రబాబుతో చర్చలు అంటారు. ఈ నేపథ్యంలో నిజంగానే అగ్రనాయకత్వం, బీజేపీ అగ్రనాయకత్వం పవన్ పైన సీరియస్గా ఉందా? సార్, ఒకటి రహస్యాలు రెండు రకాలు మనకు తెలుసు. ఒకటి అంతర్గత రహస్యం, రెండు బహిరంగ రహస్యం. నేను బహిరంగ రహస్యాన్నే చెప్పారనేటువంటి విషయాన్ని ఆయన చెప్తాను. అంతర్గతంగా ఉన్నటువంటి ఒక అంశాన్ని వారు మన ముందు ఉంచారండి. దీని మీద ఖచ్చితంగా వాతావరణం అనుకూలంగా ఉందా లేదనేటువంటి సమాచారం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గౌరవించడం అనేటువంటి విషయానికి వస్తే, ఎన్డీఏ మిత్రులుగా ఆయన పిలిచినప్పుడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో దిగినటువంటి ఫోటోలు కానివ్వండి, అది జరిగినటువంటి సందర్భాలు కానివ్వండి, దాన్ని ఎత్తుకొని ఇప్పుడు ఉందా లేదా, లేకపోతే గ్యాప్ ఉందా లేదనేటువంటి ఆలోచన అనలిస్ట్ గా వారు చేయొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చినటువంటి సంస్కారం, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి వచ్చిన మరుసటి రోజు సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది, కానీ ఆయన వెళ్ళలేదు. కనీసం చంద్రబాబును కలవడానికి కూడా 3-4 రోజులు సమయం పట్టింది. మీరు ఈ లెక్క అడిగితే నేను భీమవరంలో హెలికాప్టర్ దిగలేదు, దాని కాన్వెంట్ అని మిమ్మల్ని అడిగితే మళ్ళీ మీరు చెప్పాల్సి వస్తుంది. దానికి ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ సంగతి దేవుడి వరకు, భీమవరంలో హెలికాప్టర్ ఎందుకు దిగలేదంటే మళ్ళీ నేను నిజంగా అది కోరుకుంటున్నా, నేను అది నిజంగా కోరుకుంటున్నా. మీరు మంచి ప్రశ్నలు లేవనెత్తారు. భీమవరంలో హెలికాప్టర్ ఎందుకు దిగలేదు ఇప్పటికి ఒకసారి చెప్పాను, మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాను. పీసీఆర్ రెడీగా ఉంటే ఆ భీమవరంలో ఆయన అడిగినటువంటి విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో హెలికాప్టర్ దిగడానికి అనువైన ప్రాంతం కాదు. అది ఎప్పుడో హెలిప్యాడ్ అక్కడ నిర్మించుకున్నది. ఇప్పుడు చుట్టూ చెట్లు పెరిగాయి, అక్కడ భవనాలు పెరిగాయి. కాబట్టి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడంతో గతంలో సీఎం గారి హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, వేరే చోట ఇచ్చారు. ఆ అధికారి బయట ఒకసారి ప్లే చేయండి, మన బాజీ గారు వింటారు, రాష్ట్ర ప్రజలందరూ వింటారు. విన్న తర్వాత అసలైన పాయింట్ ఒకటి తీసుకొస్తాను నేను. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. మేము విష్ణు కాలేజీలో ఇన్స్పెక్ట్ చేశామండి. ఇన్స్పెక్ట్ చేస్తే అది నామ్స్ ప్రకారం, సివిల్ ఏవియేషన్ నామ్స్ బ్లూ బుక్ ఉంటుందండి. అది దాని నామ్స్ ప్రకారం అది బిలో 100 మీటర్స్ లోపు ఏవి హై రైజ్ బిల్డింగ్స్ కానీ, చెట్లు కానీ, ఏమి హెచ్టీ లైన్స్ కానీ, ఎల్టీ లైన్స్ కానీ ఏమి ఉండకూడదండి. ఆ నామ్స్ ప్రకారం మేము ఇన్స్పెక్ట్ చేసి అదే రిపోర్ట్ మేము ఇచ్చామండి. ఏ ప్రాబ్లమ్ 50 మీటర్స్లోనే అన్ని బిల్డింగ్స్ అన్నీ వచ్చినాయండి. పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్, సెల్ టవర్స్ అన్నీ ఉన్నాయండి. 50 మీటర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాట్ ఫీజిబుల్ అని మేము రిపోర్ట్ ఇచ్చామండి. గత నెలలో సీఎం గారు కూడా ఇన్స్పెక్షన్కి అక్కడ హెలిప్యాడ్ సెలెక్ట్ చేస్తే మేము అదే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము అంత ఇన్స్పెక్ట్ చేసి ఆ 50 మీటర్స్లో అన్నీ ఉన్నాయి కాబట్టి వేరే సైట్ సెలెక్ట్ చేశామండి. వేరే బయట సైట్ సెలెక్ట్ చేసి అక్కడ నామ్స్ ప్రకారం ఉన్న సైట్ని సెలెక్ట్ చేసి సీఎం గారికి అనువుగా అది ఇచ్చామండి. ఇది సార్ విషయం. నేనేమంటానంటే ఇది నమ్మకపోవచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగానే ఆపేశారు అధికారులు అనుకోవచ్చు. ఓకే, మీలాంటి వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు వాటికి కూడా కొంత గౌరవిద్దాం, ఆపేశారని అనుకుందాం ఉద్దేశపూర్వకంగా. విజయవాడ నుంచి భీమవరం వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు సార్? పవన్ కళ్యాణ్ వెళ్ళలేరా కారులో? నిజంగా తన అభిమానులు కలుసుకోవాలంటే, నిజంగా తన పార్టీ పైన ప్రేమ ఉంటే, నిజంగా తన అభిమానుల పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన అభిమానం ఉంటే, పార్టీ పైన గౌరవం ఉంటే 1.5 గంట ప్రయాణం ఆయన వెళ్ళలేదు. పైగా నిన్న చంద్రబాబుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా ఏమంటారంటే ఆయన త్వరలో దీనిపైన కేసు కూడా పెడతారంట. అప్పటి వరకు వెళ్ళరేమో. ఇంకా ఆయన ఎందుకు వెళ్ళడు అనే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వెళితే ఆయన సీట్ల లెక్కలు అడుగుతారు, ఏం తేల్చుకొచ్చావని అడుగుతారు, ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకే తప్పించుకు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న విజయవాడలో కార్యక్రమాలు చంద్రబాబుతో కలిసి ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి 1.5 గంట ప్రయాణం చేయలేరా సార్ భీమవరానికి? నిజంగా పార్టీ పైన అభిమానం ఉందా, గౌరవం ఉందా ఆయనకి? ఆయన ఏమంటారంటే ఒకసారి వినిపిస్తాను, వినండి సార్, ఒక్కసారి వినిపించాలి, రాష్ట్ర ప్రజలందరూ వినాలి ఇది. ఆయన ఏమంటారంటే దీనిపైన కేసు వేస్తారంట, లీగల్గా ప్రొసీడ్ అవుతారట. లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఏం చేస్తారు అంటే ఎప్పుడు కోర్టులో తేలుతుందో అప్పుడు వెళ్తారా భీమవరంకి? అప్పటి వరకు వెళ్ళరా? పార్టీ అవసరం లేదా? మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు, సమీక్ష నిర్వహిస్తారని వాళ్ళు పట్టింపు లేదా? ఎప్పుడు చంద్రబాబే కావాలా మనకి? ఆయన ఏమంటారంటే జేఎస్పీ టు ఫైల్ కేసు ఓవర్ చాపర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇష్యూ అంట. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ ఆస్క్డ్ ఇట్స్ లీగల్ సెల్ టు సీక్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ ఆన్ ద డినైల్ ఆఫ్ పర్మిషన్ ఆఫ్ ఏ హెలికాప్టర్ ల్యాండింగ్. తన హెలికాప్టర్ ల్యాండింగ్కి
పర్మిషన్ ఇవ్వకపోవడం పైన మనం లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని లీగల్ సెల్తో ఆయన మాట్లాడారట. ఇది విషయం. ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకొని కానీ భీమవరం రారా? కోర్టులో కేసు నడిచిన రోజులు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారా? అవును సార్, నిజంగానే అధికారులు ఇవ్వలేదే అని అనుకుందాం, అలా కూడా అనుకుందాం. ఆయన చెప్పిన అధికారి చెప్పిన మాటలు మీకు అది కూడా కరెక్ట్ కాదు అనిపించింది అనుకుందాం. నిజంగా పార్టీ నడిపే నాయకుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీ అదేనా? లీడర్షిప్ లక్షణాలు అవేనా? మీరు చెప్పండి సార్ బాజీ గారు. సార్ ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు అంటే తక్కువ ప్రేమ, ఎక్కువ భయం అనే విషయం పక్కన పెడితే, మొన్నటికి మొన్న చంద్రబాబు హెలికాప్టర్లోనే తిరిగారు, లోకేష్ హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు హెలికాప్టర్లోనే తిరిగారు కదా, ఒక్క భీమవరమే కదా ఆగింది. వెళ్ళిపోతాయి ఎందుకో పాపం ఆయన వేసుకునే వారాహి రంగులు మారాలని కోరుకుంటారు, ఎందుకో హెలికాప్టర్ చోటు జరుగుతుంది. అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికైనా అక్కడికి హెలికాప్టర్ లో 10 కిలోమీటర్లు నిర్మాతకి నష్టం. తక్కువ ధరకు అమ్మితే నష్టపోతే ఎవరు నష్టపోవాలి? ఎగ్జిబిటర్ నష్టపోవాలి, నిర్మాత ప్రొడ్యూసర్ నష్టపోవాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు నష్టపోతాడు సార్? మిగతా హీరోలకు అదే రేటింగ్ కదా టికెట్లు అమ్ముతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజ్ తీసుకుంటారు కదా. కాదు సార్, రెమ్యూనరేషన్ తీసుకొని నటించే నటుడే కదా. ఆయన ఒక సినిమాకి ఎంత తీసుకోవాలో తీసుకుంటారు. 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు తీసుకుంటారు. సినిమాను అమ్ముకునే బాధ్యత నిర్మాతది, ఎగ్జిబిటర్ది ఉంటుంది. ఆయనకి ఏం సంబంధం? 5 రూపాయల టికెట్లు అమ్మితే ఆయన 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆయనకు వచ్చాయి కదా. ఆయనకే నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుందంటే అసలైన కలెక్షన్స్ బయటపడితే ఈ దొంగ లెక్కలు చెప్తారు కదా, 100 కోట్ల కలెక్షన్లు, 50 కోట్ల కలెక్షన్, ఇవి బయటపడతాయని భయం తప్ప పవన్ కళ్యాణ్కి ఇంకోటి లేదు సార్. మిగతా ఎవరికి ఇబ్బంది లేదు, ఒక పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? ప్రజలను అమాయకులు చేయడం కాకపోతే. సార్ మన ఇద్దరి మధ్యలో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు, వారు డిసైడ్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ నుంచి నేను చెప్పగలిగేది ఒకే మాట ఏంటంటే, మేము ఎవరికి అనుమతులు ఇవ్వము, పవన్ కళ్యాణ్ మాటలు ప్రోత్సహించే భీమవరం వెళ్ళలేదు, హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు. మీరు చెప్పిన మాటనే నేను అంగీకరిస్తున్నాను సార్. నేను చెప్పింది తప్ప చెప్పండి. భీమవరం ఎందుకు వెళ్ళరు ఆయన?